అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఊహించగలరా, ప్రపంచంలో ఇంకా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయంటే? ఎవరు అడుగు పెట్టిన క్షణం తిరిగి వచ్చిన కథలే లేవు. గూగుల్ మ్యాపుల్లో కూడా చూసినా ఆ దీవి నిమిషం నిమిషం ముందే కొట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నవారు మనుషులు కాదు, మనుషుల లాంటి క్రూరమైన నీడలు మాత్రమే. అవును, ఈరోజు మనం మాట్లాడబోయేది భారతదేశపు అత్యంత రహస్యమైన, అత్యంత భయంకరమైన మరియు ప్రపంచానికి దూరంగా ఉన్న దీవి, నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి. ఈ దీవికి ప్రపంచం కొన్ని పేర్లు కూడా పెట్టింది. డెత్ ఐలాండ్, హ్యూమన్ నో-గో జోన్. ఎందుకంటే ఇక్కడ ఎవరు జీవించి తిరిగి వచ్చిన కథలే లేవు కాబట్టి. ఈ దీవిలో నివసించే సెంటినల్స్ అనే తెగలు ప్రపంచంలో 60,000 ఏళ్లగా మారని ఏకైక మానవ జీవి. వాళ్ళు నాగరికతను చూడలేదు, విద్యుత్తు అంటే తెలీదు, భాషను ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ మనం దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎవరైనా పడవలో దగ్గరికి వచ్చినా చీకటిలో నుంచి తెల్లని కళ్ళు, బాణంతో ఎదురయ్యే శబ్దం అంటే అంతే. ఇది మీరు వినే ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, భారత్ ప్రభుత్వం కూడా ఇక్కడ అడుగు పెట్టడానికి చట్టపరమైన నిషేధం పెట్టింది. దీవి చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఎవ్వరూ వెళ్ళకూడదనే రూల్ కూడా ఉంది. ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఈ తీగను దూరం నుంచి చూసిన రీసెర్చ్ టీం గురించి ఒక రికార్డ్ మాత్రమే ఉంది. అందులో ఏముందంటే, వారు తిరిగి వచ్చినప్పుడు పడవల మీద బాణాలులాగా గుచ్చుకుని ఉన్నాయట. పడవలు రంధ్రంతో నిండిపోయి ఉండేవి. మానవ చరిత్రలో ఇటువంటి తెగ ఎక్కడా లేదు. ఇంకొకటి ఏంటంటే, 2004 సునామీ తర్వాత జరిగిన ఒక షాకింగ్ ఘటన ఏంటంటే, భారత్ ప్రభుత్వం హెలికాప్టర్లను పంపినప్పుడు జీవితంలో తొలిసారి విమానాలు చూసిన వారికి ఏమనిపించిందో తెలుసా? వారు విమానాలపైనే బాణాలు వదలడం మొదలుపెట్టారు. ఎటువంటి భయాలు లేకుండా ఆకాశం వైపు బాణం ఎగురుతున్న దృశ్యం ప్రపంచాన్ని షాకింగ్ గురి చేసింది. ఈ దీవి లోపలికి ఎవరు వెళ్ళరు, శాటిలైట్ ఫోటోలు ఉండవు, దట్టమైన అడవులు, అదృశ్యమవుతున్న చిన్న పొదలు, ఎక్కడో మంటపడిన గుర్తులు కనిపిస్తాయి. కానీ ఎందుకు పడ్డాయని కూడా తెలియదు. వారు వంట చేస్తున్నారా, ఎవరైనా జీవిస్తున్నారా, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది నిజంగా జీవించి ఉన్న మిస్టరీ. ఈ దీవిని యునెస్కో కూడా రిస్ట్రిక్ట్ జోన్గా పేర్కొంది. ఎందుకంటే మనుషుల మీద నేరుగా దాడి, దీవి బయట వారితో కాంటాక్ట్ ఇష్టం లేకపోవటం, తెగ ఆరోగ్యానికి బయట ప్రపంచం, వైరస్ వల్ల ప్రమాదం మరియు మిస్టీరియస్ గతం, ఇవి అన్నిటి వల్ల గట్ల చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక హర్రర్ మూవీలో ఉన్నటువంటి ప్రదేశం కాదు, ఇది నిజంగా ఉన్న ప్రదేశం. మనిషి అడుగు పెట్టడానికి భయపడే ప్రదేశాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. దానిలో ఇది ఒకటి. అది భయమే కాదు, ఒక జీవించి ఉన్న రహస్యం, ఒక తప్పు అడుగు, ఒక చివరి శ్వాస. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.